శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. 6, 7, 8 స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడము, 1, 2, 3 స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా సర్వసమర్థమైనటువంటి విషయాలు. మనం గత వారంలో చెప్పుకున్నాం, అంత క్రితం వారాల్లో కూడా చెప్పుకున్నాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. దానికి సంబంధించి కొంతమంది మంచి కామెంట్లు పెడుతూ ఉన్నారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి, మాకు సంతతి కలిగింది, మాకు అనేక రకాలైనటువంటి పాజిటివ్స్ కనబడుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇది మంచి విషయము. అలాగే ఇంకా ఇటువంటి ఫలితాలు రానటువంటి వారికి గోచార పరిస్థితులు బాగున్నా, జాతకం బాగా లేకపోతే ఈ ఫలితం రాదు. ఇది మరొక్కసారి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాటిలో దాదాపుగా 6 నుండి 7 గ్రహాలు మకర రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటు చూసుకున్నా కూడా మకర రాశి వారిని ఏదో ఒక గ్రహం కాపాడుతూ ఉన్నది. సప్తమ గురుడు ఆర్థిక ప్రయోజనకారి, షష్ఠ స్థానమందు కుజుడు శత్రు వినాశనకారి, అష్టమ శుక్రుడు అష్టైశ్వర్య ప్రసాద స్థానంలో ఆయన కూర్చున్నారు. 2, 3 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏదైనా సాధించగలిగేటువంటి సత్తాన్ని ఇస్తూ ఉన్నారు. జన్మరాశి యందు చంద్రుడు శరీర సౌఖ్యం ఆరోగ్య ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఫలానా గ్రహం ఇది చేయలేకపోతోంది మకర రాశి వారికి అన్నదేదీ లేదు. గత వారం చెప్పినట్టు ఈ వారంలో కూడా మకర రాశి వారి యొక్క పరిస్థితి బాగుందనే తీసుకోవాలి. వారు అనుభవిస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరూ బహుశా దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు, వారి జాతకాలు బాగా లేక. తప్పితే ఇది గ్రహస్థితి యొక్క దోషం కాదు. గ్రహాలను ఎప్పుడూ నింద చేయకూడదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మకర రాశి వారి పరిస్థితి బాగుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.